మీరు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగండి. దానికి ఆనెస్ట్‌గా ఆన్సర్ ఇవ్వండి. గోల్డ్ లేకుండా మనం బతకగలమా? యెస్. మనీ లేకుండా కొన్ని రోజులు సర్వైవ్ అవ్వగలమా? యెస్. కానీ వాటర్ లేకుండా ఎంతసేపు బతకగలము? మాక్సిమం 3 డేస్, 4 డేస్, 5 డేస్. ఇప్పుడు ఈ కంపారిజన్‌ని సీరియస్‌గా ఆలోచించండి. ఫ్యూచర్‌లో గోల్డ్ కన్నా, మనీ కన్నా ఎక్కువ వాల్యూ ఉన్న రిసోర్స్ వాటర్ అయితే, ఇది మనకి సర్ప్రైజింగ్‌గా అనిపించొచ్చు. కానీ అది స్లోగా రియాలిటీగా మారుతుంది. మనం అనుకుంటున్నాం ఎర్త్ మీద చాలా వాటర్ ఉంది అని. అదొక ఇల్యూషన్ మాత్రమే. ట్రూత్ ఏంటి అంటే ఎర్త్ మీద 97% సాల్ట్ వాటర్ ఉంది. అది కూడా ఓషన్స్‌లో. ఓన్లీ 3% ఫ్రెష్ వాటర్ ఉంది. ఆ 3% ఫ్రెష్ వాటర్‌లో ఆ వాటర్ గ్లేషియర్స్‌లో ఐస్‌గా స్టోర్ అయ్యి ఉంది. మనకి యూజబుల్ వాటర్ లెస్ దాన్ 1% ఉంది అంతే. మన వరల్డ్‌లో పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సిటీస్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఇండస్ట్రీస్ గ్రో అవుతున్నాయి. బట్ వాటర్ క్వాంటిటీ ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఈ ఇంబాలెన్స్ మన ఫ్యూచర్‌కి చాలా డేంజర్‌గా మారుతుంది. అసలు వాటర్ ఎందుకు ఇంత ఇంపార్టెంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం అబ్జర్వ్ చేస్తే వాటర్ స్కేర్సిటీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది ఫ్యూచర్ ప్రాబ్లం కాదు. చాలా సిటీస్‌లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ డేంజరస్‌గా డ్రాప్ అయిపోయాయి. బోర్వెల్స్ డ్రై అయిపోతున్నాయి. మన ఊర్లలో రైతులు వర్షం కోసం కంప్లీట్గా డిపెండ్ అయిపోతున్నారు. కొన్ని సిటీస్లో వాటర్ ట్యాంకర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాటర్ ట్యాంకర్స్, వాటర్ షెడ్యూలింగ్, వాటర్ రేషనింగ్ ఇవి ఆల్రెడీ నార్మల్ అయిపోయాయి. ఈ రీజన్స్ చూస్తే తెలుస్తుంది మనం ఆల్రెడీ వాటర్ స్కేర్సిటీని ఫేస్ చేస్తున్నాము అని. ఇప్పుడు వాటర్ స్కేర్సిటీ అగ్రికల్చర్లో ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. మనం తినే ప్రతి వస్తువు పండించినదే. పండించడానికి మెయిన్గా కావాల్సింది వాటర్. అగ్రికల్చర్లో మేజర్గా ఫ్రెష్ వాటర్నే యూస్ చేస్తారు. సాల్ట్ వాటర్ని యూస్ చేయరు. సాల్ట్ వాటర్ కనుక యూస్ చేస్తే పంటలు పండవు. పంటలు పండక రైతులు నష్టపోతారు. ఒకవేళ ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ తగ్గిపోతే క్రాప్ ఈల్డ్ పడిపోతుంది. ఫుడ్ ప్రైసెస్ పెరిగిపోతాయి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. గోల్డ్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే ఎకానమీ ఎఫెక్ట్ అవ్వచ్చు. కానీ ఫుడ్ షార్టేజ్ వస్తే సోషల్ స్కేలబిలిటీ కొలాప్స్ అవుతుంది. మనం గనక హిస్టరీ చూసుకుంటే చాలా రెవల్యూషన్స్, వార్స్ ఫుడ్ షార్టేజ్ వల్లే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు వాటర్ స్కేర్సిటీ క్లైమేట్ని ఎలా చేంజ్ చేస్తుందో చూద్దాం. క్లైమేట్ చేంజ్ వాటర్ క్రైసిస్ని క్రియేట్ చేయలేదు. ఇది రెండింతలు పెంచింది. రెయిన్ఫాల్స్ ప్యాటర్న్స్ ఊహించలేని విధంగా చేంజ్ అయిపోయాయి. ఫ్లడ్స్, డ్రాట్స్ పెరిగిపోయాయి. వర్షం పడినా కూడా స్టోరేజ్ సిస్టమ్ ఫెయిల్ అయిపోతుంది. సో ఈ క్రైసిస్కి మెయిన్గా స్కేర్సిటీ ఒకటే కాదు, మిస్మేనేజ్మెంట్, ఓవర్ యూజ్, క్లైమేట్ స్ట్రెస్. ఫ్రెండ్స్, గోల్డ్ ఎప్పుడు వాల్యుబులే, కానీ గోల్డ్తో లైఫ్ సస్టైన్ అవ్వలేము. కానీ వాటర్ అలా కాదు, ఇది ఎప్పుడు వాల్యుబులే. వాటర్ లేకుండా మనం లైఫ్లో సస్టైన్ అవ్వలేము. ఫ్యూచర్లో వాల్యూ మెజర్మెంట్ చేంజ్ అయిపోతుంది. లగ్జరీ సైడ్ నుంచి సర్వైవల్ సైడ్కి. ఇది మనకి ఒక వార్నింగ్. వాటర్ని ఇవాళ సేవ్ చేయకపోతే ఫ్యూచర్లో వాటర్ ప్రైజెస్ కొనలేనంతగా అయిపోతాయి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి రియాలిటీ బేస్డ్ అనాలిసిస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సేవ్ వాటర్. జై హింద్.